మన హైదరాబాద్ ఐకియా ఉంది కదండి. ఐకియాలో నేను కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. అసలు ఎలాంటి వస్తువులు తీసుకోవాలి, ఏం తీసుకున్నాను నేను అనే దాని మీదే ఈరోజు వీడియో. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి, స్కిప్ చేయకండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పథాట్స్. ఇదిగోండి, ఇవన్నీ నేను ఐకియాలో తీసుకున్నాను. మొత్తం అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ఇవ్వండి, నేను ఈ బాక్స్లో అయితే తీసుకున్నాను 3 సెట్. చాలా తక్కువ కాస్టే పడింది. కాస్ట్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ తక్కువే పడింది ఇది. ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయండి ఐకియాలో అయితే. మనం జాగ్రత్తగా చూసి మనకి అవసరమైనంత వరకు తీసుకోవాలి. ఇదిగోండి, నేను కష్టపడుతున్నాను ఇప్పుడు. లాగి 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 లాస్ట్ టైము ఐకియాలోనే కొన్న సీజర్స్తో కట్ చేశానండి. ఈ సీజర్స్ కూడా మర్చిపోవద్దు, చాలా తక్కువ కాస్ట్ పడతాయి సీజర్స్. అండ్ నైఫ్స్ కూడా చాలా తక్కువ అండి, డోంట్ మిస్. పీలర్స్ కూడా చాలా బాగుంటాయి, ఇలా షార్ప్గా కట్ అవుతాయి ఇక్కడవి. ఇవ్వండి, ఇవి 3 పీసెస్ సెట్ కదా. ఒక బాక్స్లో ఒక బాక్స్ అలా పెట్టించారు మనకి. ఈ బాక్సెస్ మనకి చక్కగా రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవడానికి, చిన్న చిన్న ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, పెన్సిల్స్ వేసుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటాయండి. చిన్న చిన్న ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నీట్గా బాగుంటాయి. ఇది ఇలా పెట్టుంది కదా, ఇవి కూడా పెట్టలేవు కదా. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి, పై క్యాప్ ఎలా పెట్టారో అన్నది. సో ఇలాంటి ఐటమ్స్ అయితే మిస్ చేయకండి. స్పూన్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి క్వాలిటీతో. ప్లాస్టిక్వే కానీ మంచి ప్లాస్టిక్ ఇవి. ఇదిగోండి చూడండి, పెట్టుతున్నాను నేను. ఇలా జస్ట్ ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. అండ్ గట్టిగా కూడా క్లోజ్ అవుతుందండి ఇది క్యాప్ అనేది. సో ఇది పర్ఫెక్ట్ ఐటమ్, చక్కగా తీసుకోవచ్చు. ఇలాంటివే కాకుండా చిన్న చిన్న కిచెన్వి ఆర్గనైజర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయండి అవి. కిచెన్ వైప్ చేస్తాం కదా వాటరు, అలాంటివన్నీ ఉంటాయి. అవి కూడా తీసుకోండి, చక్కగా తక్కువ కాస్ట్కే ఉంటాయి, చక్కగా పనిచేస్తాయి. బాత్రూంలో కూడా బ్రషెస్ ఉంటాయి కదా, క్లీనింగ్ బ్రషెస్, అవి కూడా బాగుంటాయండి. నేను లాస్ట్ టైం ఇవన్నీ తీసుకున్నాను కాబట్టి ఈసారి సెలెక్టెడ్గా కొన్ని తీసుకున్నాను. మళ్ళీ కూడా వెళ్ళాల్సి ఉంది నాకు, నెక్స్ట్ టైం అవి కూడా చేస్తాను వీడియో అనేది. ఇవ్వండి, ఇవి బాటిల్ బ్రషెస్. లాస్ట్ టైం రెడ్ కలర్లో వచ్చాయి, ఇప్పుడు ఆరెంజ్ కలర్ చేంజ్ చేశారు. ఇవి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటాయి. అండ్ ఈ బాటిల్ బ్రషెస్ నాకు చాలా వర్త్ అనిపించాయి. ఇవి తీసుకోవచ్చండి, చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది సింక్ అది క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయి చిన్న చిన్న బ్రషెస్. ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అక్కడ. కిచెన్ టవల్స్ కానీ, పేపర్ రోల్స్ కానీ, నాప్కిన్స్ కానీ చాలా బాగుంటాయి. ఇది కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను ఈ మధ్య బాంబే డైయింగ్ మానేసి ఐకియాలోనే బెడ్షీట్స్ అనేవి తీసుకుంటున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే చాలా బాగుంటాయండి అక్కడ బెడ్షీట్స్ అనేవి. దాదాపు ఒక 1600, 1400, 1500 పెడితే చాలా బాగుంటాయి బెడ్షీట్స్ అనేవి. డబుల్ బెడ్షీట్ సైజ్ అయితే అదిగో నేను చూపిస్తున్నాను కదా, ఇది డబుల్ బెడ్షీట్. ఇది సింగిల్స్ కూడా ఉంటాయి, డబుల్ బెడ్షీట్స్ ఉంటాయి, అండ్ ఫిట్టింగ్ టైప్ కూడా ఉంటాయండి బెడ్షీట్స్ అనేవి. ఆ టైప్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించాను కదా, ఇది డబుల్ బెడ్షీటే, కానీ ఇది ఏమైందంటే ఇక్కడ పిల్లో కవర్స్ అయితే ఇవ్వలేదు మాకు. అది మేము చూసుకోకుండా తీసుకున్నాము. కావలిస్తే రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెడ్షీట్ అండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఆల్రెడీ నేను ఐకియాలో తీసుకున్న బెడ్షీట్స్ కూడా ఇంతకుముందు వీడియో పెట్టాను, ఎక్కడైనా లింక్ ఉంటే నేను పెడతాను. బెడ్షీట్స్ అయితే మంచి క్వాలిటీతో ఉంటాయి. ఇది కూడా డబుల్ బెడ్షీట్, కాకపోతే పిల్లో కవర్స్ వచ్చాయి. మనం చూసి తీసుకోవాలండి, అందుకే పిల్లో కవర్స్ ఉన్నాయా లేదా, అది సింగిలా డబలా అనేది మనం చూసి తీసుకోవాలి. అక్కడ స్టాఫ్ కూడా మనకి అంత యూస్ఫుల్గా అనిపించరు ఎవరును, మనమే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి కిచెన్ రోల్స్ అండి, పేపర్ రోల్స్ ఉంటాయి కదా, మనం ఏమన్నా ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు మనం వేసుకుంటాం కదా అవి. ఇది చాలా వెరైటీగా అనిపించిందండి, ఫస్ట్ టైం చూసాను ఐకియాలో అయితే. ఇది అందరికీ యూస్ఫుల్. ఏంటి చెప్పినా, మనము వింటర్ అవగానే కంఫర్టర్స్ అన్నీ తీసి వాడుతూ ఉంటాము చలికాలం అంతా. ఆ కంఫర్టర్స్ చలికాలం అయ్యాక మన సీజన్ అయితే ఎండాకాలం బాగా దారుణం ఉంటుంది కాబట్టి అవన్నీ మనం మళ్ళీ ఒక పక్కన పెట్టేస్తాము. అవి అక్కడ ఇక్కడ పెట్టేస్తాము, ఫంగస్ పడుతూ ఉంటుంది. కానీ నీట్గా వాడేసి ఈ బ్యాగ్లో అయితే పెడితే చాలా బాగా ఉంటాయండి.
జిప్ కూడా బాగుంది, జిప్ సిస్టము మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. చాలా పెద్ద కవర్ ఇది, చూపించడానికి కూడా అంత మీకు కనిపించలేదు కానీ చాలా పెద్ద కవరు. 199 అయితే పడింది, తీసుకోండి ఐకే వెళ్తే. ఇవి క్లిప్స్ అండి. మనము ఏమన్నా ఐటమ్స్, గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి బయట నుంచి తెచ్చినప్పుడు డబ్బాలో వేగా మిగతాది ఉంటుంది కదా, అది మనం అలా వదిలేస్తాము. కానీ క్లిప్స్ పెట్టేసుకొని ఈజీగా మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. నేను లాస్ట్లో చూపిస్తాను క్లిప్ అనేది ఎలా పెట్టాలని. నేను వెళ్ళినప్పుడల్లా ఈ క్లిప్స్ అయితే పర్చేజ్ చేసుకుంటాను, ఎందుకైనా మంచిదని. అలా పడి ఉంటాయని కొనుక్కుంటానండి. చాలా బాగుంటాయి ఈ క్లిప్స్ అయితే. నాకు చిన్న క్లిప్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ పెద్ద క్లిప్స్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు అయితే కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేవారు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను ఐకియాలో ఇలా బాక్స్లో ఇస్తున్నారు. కిచెన్లో చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఐటెం అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఐకియాలో మ్యాక్సిమం ప్లాస్టిక్ అనేది, స్మెల్ అనేది ఉండదు. మంచి ప్లాస్టిక్ యూజ్ చేస్తారు వీళ్ళు, కాబట్టి మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి పొడవు క్లిప్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్యాకెట్ తీసి చూపిస్తాను ఎలా పెట్టాలి అని. ఇదిగోండి నేను కందిపప్పు ప్యాకెట్ తీసుకున్నాను కదా, ఓపెన్ చేసి ఉంది కదా. ఇప్పుడు క్లోజ్డ్ అవ్వాలంటే బాగా క్లోజ్ అవుతుందండి ఇది, స్ట్రాంగ్గా చెప్పగలను నేను. అది మళ్ళీ పురుగు పట్టడం అలాంటివి ఏమి ఉండవు, లూజ్ ఏమి ఉండదు. ఇదిగోండి ఇలా క్లిప్ పెట్టేసి పక్కన పెట్టేస్తాను నేను ఏదైనా ఐటెం. కొన్ని ఐటమ్స్కి అయితే సూపర్గా పనిచేస్తుంది. అండ్ ఇలాంటి కిచెన్ సెక్షన్లో అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి, తీసుకోండి. ఇది బ్యాగ్ చూసారు కదా, మేము క్యారీ బ్యాగ్ అయితే తీసుకెళ్ళము ఎవ్రీ టైము, మర్చిపోతుంటాం కదండి, మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా. సో క్యారీ బ్యాగ్ అనేది ఇప్పుడు ఈ టైప్లో కూడా వస్తున్నాయి, క్లాత్ బ్యాగ్లో. ఈసారి క్లాత్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది 149 అలా పడింది. బాగా హెవీ వెయిట్ని కూడా ఇది మేనేజ్ చేయగలదు, కాస్తుంది. హెవీ వెయిట్ అయితే మంచి యూస్ఫుల్ ఐటెం అండి ఇది కూడా. ఇప్పుడు ఈ బాక్సులు చూపిస్తున్నాను చూడండి. ఈ బాక్సులు అయితే చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవాలి, టాయ్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్న కార్స్ లాంటివి పెట్టుకోవాలి, వాటికి ఫైల్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి, అలా మెడిసిన్స్, అలా ఏమైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. ఇవి అయితే తీసుకోండి. మేము వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి 2-3 తీస్తూనే ఉంటాము ఇలాంటివి, చాలా బాగుంటాయి. అక్కడ కేక్కి బేక్ చేస్తాం కదా, అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా తీసుకున్నాను నేను అవన్నీను. ఇప్పుడైతే నాకు అవసరం లేదని తీసుకోలేదు. ఇదిగోండి పెన్స్ ఆర్గనైజ్ చేస్తాం కదా, జస్ట్ ఉంది నా దగ్గర, కాకపోతే మా పెద్దోడు కావాలంటే మళ్ళీ తీసుకున్నాను. చాలా తక్కువ కాస్టే పడింది. అండ్ ఇది మంచి యూజ్ఫుల్ ఐటమ్ అండి. మనము బట్టలు విప్పేసిన తర్వాత ఒక దగ్గర పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇందులో త్రో చేసి వదిలేవచ్చు. ఇక్కడ ఆర్గనైజర్స్ అనేవి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చండి, ఇలా ఫోల్డ్ చేసి, ఫోల్డబుల్ ఉంటాయి అన్నీను. సో మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అక్కడ వస్తువులు చాలా వరకు. ఇది ఆ పర్పస్ తీసుకున్నాను. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి, అలానే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు జస్ట్ షార్ట్లా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదైతే చాలా 800 అలా పడిందండి, కాస్ట్ అయితే చాలా బాగుంది. వెరీ యూస్ఫుల్ ఐటము. చుట్టూ నెట్ కూడా వచ్చింది, ఆ నెట్ కూడా హార్డ్గా ఉంది. ఇక్కడ నైఫ్స్ అయితే సూపర్గా ఉంటాయండి, చెప్పాను కదా. హోమ్ సెంటర్లో లాస్ట్ టైం సెట్ ఆఫ్ 6 అలా ఉంటాయి కదా, అది తీసుకున్నాను, చాలా వరస్ట్గా ఉంది. కానీ ఇక్కడ నైఫ్ అయితే నేను చూసాను ఆల్రెడీ, వేరే వాళ్ళ ఇంట్లో చాలా బాగుందని చెప్పారు వాళ్ళు కూడా, అందుకే ఈ నైఫ్ అనేది తీసుకున్నాను. ఇది దాదాపు 650 అలా పడింది, చాలా బాగుంది. అక్కడే నైఫ్ షార్ప్నర్స్ కూడా ఉంటాయండి, అవి కూడా తీసుకోండి. నా దగ్గర ఆల్రెడీ నైఫ్ షార్ప్నర్ ఉంది, అక్కడే తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అయితే సూపర్గా పనిచేస్తుంది నైఫ్ షార్ప్నర్ అనేది. ఇది మంచి ఐటెం అండి, తీసుకోండి, మిస్ చేయకండి. 3 సెట్ కూడా ఉన్నాయి ఇందులో, చిన్నది పెద్దది అలాగా. ఇదిగోండి చాలా వరస్ట్ ఐటెం ఇది, నేను తీసుకున్నాను ఒక 3 అనేవి. ఇవి షూ కవర్స్ అండి, కాకపోతే నేను ఆవేశపడి తీసుకొని టాయ్స్, కార్స్, చిన్న కార్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆర్గనైజ్ చేద్దామని తీసుకున్నాను. కానీ ఇంటికి వచ్చి ఇలా పెట్టి ఇలాగా జిప్ వేసేసరికి జిప్ అనేది బయటకు వచ్చేసింది. తీసుకోకండి, వరస్ట్ ప్రోడక్ట్ ఇది. ఈచ్ వన్ నాకు 50 రూపీస్ 60 రూపీస్ అలా పడింది. ఇది జస్ట్ ఏమీ లేదు, మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ మెటీరియలే, కానీ స్పేస్ అయితే బాగుందని తీసుకున్నాను. చాలా వరస్ట్ ఐటమ్ అండి, వేస్ట్ ఆఫ్ మనీ ఇది.
చెప్తున్నాను కదా, ఐకియాలో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. అవి మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. రివ్యూస్ కూడా చూడండి. ఆన్లైన్లో చాలామంది రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూస్ చూసి మీరు ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది ఐకియాలో. ఐకియా అనేది అవి చూసి లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకోండి. ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి. నేను ఆల్రెడీ చూసాను వేరే ఫ్రెండ్ ఇంట్లో. ఇది ఏం లేదు, మన ఇన్నర్స్ చిన్న బట్టలు ఉంటాయి కదా చిన్నపిల్లలవి, ఆ బట్టలన్నీ నీట్గా పెట్టేసి, స్పేస్ ఉండదు కదా చాలా ఇళ్ళల్లో. సో దీనికే అన్నీ పెట్టేసి, దీనికి క్లిప్స్ ఉంటాయి, చాలా క్లిప్స్ దానికి పెట్టేసి ఒకే దగ్గర జస్ట్ హ్యాంగ్ చేయొచ్చు. చాలా మంచి యూస్ఫుల్ ఐటెం అండి ఇదైతే. ఇది కూడా తీసుకున్నాను నేను. ఇదైతే ఫస్ట్ టైం యూజ్ చేయడం ఇలాంటిది. నాకు ఇష్టం ఉండదు మామూలుగా, కాకపోతే నాకు ఇప్పుడు కావాలని తీసుకున్నాను. ఇది ఆర్గనైజర్ అండి. 2 ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. టాయ్స్ ఆర్గనైజర్స్ తెలుసు కదా మీకు. టాయ్స్ ఆర్గనైజర్స్ ఇవి. టాయ్స్ కానీ బట్టలు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు మనం. మన ఇష్టం కదా. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా డైనోసార్స్ వచ్చాయి, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇందులో చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి, విత్ క్యాప్ కూడా ఉన్నాయండి. విత్ క్యాప్ టూ మచ్ కాస్ట్ అనిపించాయి నాకు, 1250 అలా చూపించారు. సో నేను వితౌట్ క్యాపే తీసుకున్నాను. ఇలా ఓపెన్ చేసి జస్ట్ కింద ఇలా జిప్ ఉంటుందండి, జిప్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి లోపల ఒక షీట్ లాగా ఇచ్చారు. ఆ షీట్ జస్ట్ అందులో పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి, జిప్ క్లోజ్ చేశాను. జిప్ క్లోజ్ చేసి లోపల వైపు చూడండి, చాలా స్పేషియస్గా ఉంది ఇది. నేను హ్యాండ్తో కూడా మెజర్ చేసి చూపిస్తాను చూడండి. చాలా లోతుగా ఉంది. వెడల్పు వాటికన్నా ఇలా లోతుగా ఉన్నవే బాగుంటాయని తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది జిప్ క్లోజ్ చేస్తే. ఇదిగోండి, ఒక అట్టలాగా ఇచ్చారు. అట్ట ఫ్రంట్కి ఇలాగా ప్రెస్ చేయడమే, కిందకి ఇలా ప్రెస్ చేయడం వల్ల నిలుస్తుంది కదా మనకి, అటు ఇటు మూవ్ అవ్వకుండా. హార్డ్గా ఉంది, బాగుంది, యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది. నేను ఇప్పుడు నా ఇంట్లో టాయ్స్ అన్నీ వీటిలో వేసేసాను. ఈ రెండింటిలో చాలా బాగా పనిచేస్తుంది. కానీ క్యాప్ ఉన్నవి ఇంకా యూస్ఫుల్. క్యాప్ ఉన్నవి టూ మచ్ కాస్ట్ అని తీసుకోలేదు నేను, ప్రస్తుతానికి నాకు అవి అవసరం లేదని. కాకపోతే క్యాప్ ఉన్నవి కూడా నాకు కావాలి, తీసుకుంటాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇదిగోండి, నేను టేబుల్ మీద పెట్టి చూపిస్తున్నాను కదా, ఈ టేబుల్ కూడా ఐకియాలో కొన్నది. చాలా మంచి యూస్ఫుల్ ఐటెం ఇది. మేము కరోనా టైంలో తీసుకున్నాము, చాలా తక్కువకే వచ్చింది అప్పుడు. కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు, కానీ ఇవి ఉన్నాయి కదా, ఇలా పైకి లాగి కిందకి ఇలా ఫోల్డ్ చేసేవచ్చు, ఎక్కడికంటే అక్కడికి క్యారీ కూడా చేయొచ్చండి. నీట్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చక్కగా ఇదైతే పెట్టేసి మనము ల్యాప్టాప్ కానీ బుక్స్ కానీ ఇందు మీద పెట్టి చదువుకోవచ్చు, నీట్గా ఉంటుంది. అండ్ పక్కన స్నాక్స్ లాంటివి కూడా పెట్టి చక్కగా ఇవ్వచ్చు. ఇదిగోండి, మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇలాగా జస్ట్ ప్రెస్ చేయాలి, లోపలికి ప్రెస్ చేస్తే అయిపోతుంది. చాలా యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది మాకు. గీతలు అవి పడిపోయి చాలా అయింది కదా, దాదాపు 3-4 ఇయర్స్ అయింది. కరోనా ముందు తీసుకున్నాం జస్ట్. ఇది కూడా నచ్చింది అనుకుంటున్నాను ఐటమ్ అనేది. మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, లైక్ చేయండి. ఇవ్వండి, ఇది మినిసో హాల్ అండి. మినిసో నుంచి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. మినిసో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, హ్యాండీగా ఉంటాయి, మంచి ప్రొడక్ట్స్. ఇవ్వండి, ఇవి చిన్నోడికి బ్రష్లు తీసుకున్నాను. అండ్ వైప్స్, హ్యాండ్ బ్యాగ్లోకి వైప్స్ తీసుకున్నాను. అండ్ ఆర్గనైజర్స్ అయితే ఇక్కడ కూడా తీసుకున్నానండి. ఈజీ టు క్యారీ అని కొన్ని ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఆర్గనైజర్స్ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాను నేను ఫ్యూచర్ చెప్తానండి వీడియోస్లో. చాలామందికి, నేను తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను ఎందుకు తీసుకుంటున్నాను అనేది. నేను ఫ్యూచర్లో రివీల్ చేస్తాను ఎందుకు తీసుకుంటున్నాను ఇంత హ్యూజ్ ప్రోడక్ట్స్. ఇవ్వండి, ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు నీట్గా, చిన్నపిల్లలవి, పెద్దోళ్ళు కూడా లెగిన్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. బయట కూడా చాలా బాగుంది నాకు. ఇవి కూడా నేను ఫ్రెండ్ ఇంట్లో చూసి తీసుకున్నానండి, చాలా బాగా నచ్చాయి. కానీ ఏదైనా సరే క్యాప్ ఉన్నది తీసుకుంటే నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేయడానికి బాగుంటుంది. ఇవైతే ఒకదాని మీద ఒకటి పెట్టడానికి రాదు కదా, నాకు తర్వాత ఐడియా వచ్చింది. కానీ ఇవి కూడా కావాలి, నేను క్యాప్ ఉన్నది కూడా తీసుకుంటాను. మినిస్లో ఇది కూడా ఇది అది సేమ్ ఒకటే, ఇది కూడా తీసుకున్నానండి. ఇది కొంచెం హార్డ్గా ఉంది ఐటెం అనేది. చూడండి, ఫోటోలో చూపిస్తున్నాను, ఇంకా ఓపెన్ చేసి అయితే చూపించలేదు నేను. టాయ్స్ వేసుకోవడానికి ఏమైనా వేసుకోవచ్చు, పిల్లలవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు నీట్గా కబోర్డ్స్లో.
సో ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది కూడా మినిసో ఐటమ్ అండి. ఇది క్యాప్ ఉన్నది చూపిస్తాను చూడండి. ఇది అయితే అమెజాన్లో బుక్ చేశానండి. చాలా చిన్నగా వచ్చింది కానీ బాగుందని ఉంచేసాను. 350 అలా పడింది అమెజాన్లో. ఇదిగోండి, దీనికి కూడా ఇలాగ బోర్డ్ లాగా ఇచ్చారు. ఇలా పెడితే క్లోజ్ మొత్తం ఓపెన్గా ఉంటుంది, ఇంకా క్లోజ్ అవ్వదు. చూడండి, పైన టాప్ అయితే ఇలా ఉంది. సూపర్ ఐటమ్ అండి ఇది కూడా. ఇందులో పెద్ద సైజ్ తీసుకోండి, బాగుంటుంది. ఇది చాలా చిన్నది ఐటమ్ అనేది. నేను ఇంకా ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంది, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మళ్ళీ కమింగ్ 2 మంత్స్ అయితే ఫుల్గా షాపింగ్ హాల్సే ఉంటాయండి. ఇప్పుడు ఎప్పుడు షాపింగ్లోనే ఉంటుందని అనుకోకండి. మీకేమైనా పనికొస్తుందని నేను ఇవన్నీ చూపిస్తున్నాను. యాక్చువల్గా మొన్న ఐకియాలో ఏమైందంటే, ఒక ఆవిడ గుంటూరు నుంచి వచ్చారంట. ఆవిడకి మేము తీసుకున్నవి కొత్తగా అనిపించాయి. లోపల నుంచి బయటకు వచ్చేసారు అప్పటికే వాళ్ళు. సో ఏం తీసుకున్నారు, ఏంటి, ఇవి ఎందుకు అవి ఎందుకు అని అడిగారు. చాలామందికి తెలియదండి, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.